బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలో 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొమరం భీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. మెయిన్గా తెలంగాణలోని 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మైక్ చెక్ 1 2 3 మైక్ చెక్. రోజులుగా వానలు వరదలు తెలంగాణ ప్రజలను అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 48 గంటల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. దీనికి సంబంధించి కూడా పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ మోస్తారు నుంచి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణలో కుంభవృష్టిగా వర్షం పడుతుంది. 15 రోజుల క్రితం చూసుకుంటే కూడా చాలా చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షం పడింది. మరొక 48 గంటల పాటు తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి? మొన్న 26వ తారీఖున మనకి వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది నిన్నటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో ఇంచుమించు 24 గంటలు పైగా కొనసాగింది. దీనికి సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒక 7 to 8 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంది. సో ఎత్తు పోతున్న కొద్దీ అది నైరుతి దిక్కుకి వాలి ఉంది. ఈ వాలు ఉండడం వల్ల ప్లస్ ఈ సిస్టమ్ వల్ల మనకి ఏమైందంటే నిన్న సెంట్రల్ తెలంగాణలో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటాము, అంటే తేమగాలుల యొక్క సంగమం. మనకి బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు ఇటు పశ్చిమ దిక్కులో ఉన్న అరేబియన్ సముద్రం నుంచి కూడా తేమగాలులు అనేవి తెలంగాణ మీదుగా ఆ ప్రాంతానికి ప్రయాణంలో ఉంటాయి. అదే సమయంలో అక్కడున్న ఈ సర్క్యులేషన్ వల్ల బంగాళాఖాతంలో ఉన్న మాయిశ్చర్ కూడా మళ్ళీ ల్యాండ్ మాస్ మీదకి డైరెక్ట్ చేయబోతుంది. ఈ రెండు కూడా నిన్న సెంట్రల్ తెలంగాణలో ఇంచుమించు కాన్ఫ్లుయెన్స్ అయిపోవడం వల్ల మనకి కాన్సన్ట్రేటెడ్గా ఒక 5-6 జిల్లాల్లో నిన్న చూసుకున్నట్టయితే చాలా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ఒక 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న కలిపి 65 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అలాగే నైబరింగంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి ఇంచుమించు 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిన్న నమోదవడం జరిగిందండి. గడిచిన కొద్ది రోజులుగా చూసుకుంటే తెలంగాణలో ఎప్పుడు అంటే ఏ వర్షాకాలం సీజన్లో పడినంత వర్షపాతం నమోదైంది. దీనికి కారణాలు ఏంటి? దీనికి కారణం ముఖ్యంగా మనకి ఈ అల్పపీడనాలు ఏర్పడినప్పుడు ఇలా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు సంభవించడం సహజమే. అయితే ఈసారి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్స్ కొనసాగడం వల్ల మోర్ దాన్ 48 అవర్స్ ఒకే ప్రాంతంలో కొనసాగి ఆ ప్రాంతంలో క్లౌడ్ మాస్ అంతా కూడా అలా కంటిన్యూస్గా ఉండిపోయి కంటిన్యూస్ రెయిన్స్ పడి ఒక 4-5 జిల్లాల్లో మటుకు అత్యంత భారీ వర్షాలు కూడా స్థాయిని కూడా దాటిపోయి మనకి 20 సెంటీమీటర్లు దాటితే మనం అత్యంత భారీ వర్షంగా పరిగణిస్తాము. ఇంచుమించు 40 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న కామారెడ్డిలో రికార్డ్ అవ్వడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నిన్న కామారెడ్డిలో ఒకే ప్రాంతంలో 44 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అంటే గడిచిన 10 ఏళ్లలో ఈ తరహా వర్షపాతం తెలంగాణలో ఎక్కడెక్కడ నమోదైందా? ఇదే తొలిసారా? మనకి ములుగు ప్రాంతంలో సుమారు 2021లో ఒక 2 రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం మనకి రికార్డ్ అయిందండి. ఈ కామారెడ్డి ప్రాంతంలో మటుకు గత సుమారు 20 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతంగా భావిస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈసారి చూసుకుంటే కొంత మనం గడిచిన కొద్ది రోజులుగా క్లౌడ్ బరెస్ట్, ఇటు ఫ్లడ్ అలర్ట్ సంబంధించి కూడా వింటున్నాం. అంటే ఈ వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం గడిచిన కొద్ది రోజులుగా వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఈ ఫ్లాష్ ఫ్లడ్ సంబంధించి తెలంగాణలో కొత్తగా కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది. అంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్కి క్లౌడ్ బరెస్ట్కి సంబంధించిన వ్యత్యాసం ఏంటి, ఏ విధంగా ఉంటాయి?
క్లౌడ్ బర్స్ట్ అనేది ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువ సంభవిస్తుందండి. మనకి ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో మనకి కొండలు, పర్వతాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఏంటంటే ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది కూడా వేడిమి వల్ల వచ్చే మేఘాలు, అంటే క్యుములోనింబస్ మేఘాలు. ఈ క్యుములోనింబస్ మేఘాలు ఆ ప్రాంతంలో ఉన్న కొండల వల్ల సడన్గా ఒక గంట 2 గంటల్లో పెద్ద క్యుములోనింబస్ మేఘం ఏర్పడటం, ఆ మేఘం అంతా కూడా 1-2 గంటల్లో అక్కడ సడన్గా 15 సెంటీమీటర్ల పైబడి 1 గంటలో వర్షపాతం సంభవించడం, అది కొండల్లో పడిన వర్షపాతం అయినందువల్ల ఆ వర్షం అంతా కూడా వేగంగా కిందకి రావడం వల్ల అవి మట్టి, రాళ్ళు ఇవన్నీ మోసుకుని వచ్చి సమీపంలో ఉన్న వాగులు, కాలువల్లో కలిసిపోయి వరదలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అది డిఫరెంట్. మనకి నిన్న సంభవించిన వర్షం ఏంటంటే మనకి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్, నిన్న ఇందాక చెప్పినట్టు ఈ తేమగాళ్ళు అరేబియన్ సముద్రం నుంచి, బంగాళాఖాతం నుంచి రెండు ఆ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ అయిపోవడం వల్ల మనకి కాన్సన్ట్రేటెడ్గా రెయిన్ పడాయి. అయితే ఈ రెయిన్స్ వల్ల కూడా మనకి కాన్సన్ట్రేటెడ్గా ఒకే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల పైబడి 2-3 రోజుల్లో పడాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండిపోయి ఎప్పుడైనా సరే గట్లు తెగే పరిస్థితి ఉంటుంది. సో ఐఎండీలో ఒక హైడ్రాలజీ విభాగం అనేది కూడా ఉంటుంది. ఈ హైడ్రాలజీ విభాగంలో ఏంటంటే మనకి పెద్ద పెద్ద జలాశయాలు లేకపోతే నదులు ఏ ప్రాంతంలో ఉన్నాయి, వాటి క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడ ఏ జిల్లాల్లో ఉంది, అంటే ఏ జిల్లాల్లో పడితే ఆ వరదలు సంభవించే అవకాశం ఉంది అన్న సమాచారం ఉంటుంది. దీని ప్రకారం గత 24 గంటలు 48 గంటల్లో ఏ ప్రాంతంలో వర్షం పడింది, ఆ ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉందా, రాగల 24 గంటల్లో కూడా అక్కడ వర్షపాతం పడే అవకాశం ఉందా, ఇవన్నీ విశ్లేషించిన తర్వాత మనం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అనేది సంబంధించిన జిల్లాలకి, ఆయా ప్రాంతాలకి మనం పంపించడం జరుగుతుంది. మరొక 4 రోజుల పాటు వర్షాకాల సీజన్ కొనసాగుతుంది. సగటుగా ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత వర్షపాతం నమోదైంది? మనకి నిన్నటి వరకు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ గత 2 అల్పపీడనాలు మనకి 13వ తారీఖు ఒకటి, 18వ తారీఖు ఒకటి 2 అల్పపీడనాలు వచ్చాయి. ఆ 2 అల్పపీడనాలతోటి మనం అంతకుముందు ఇంచుమించు 18-28% వరకు వివిధ జిల్లాల్లో లోటులో ఉన్నాము. అయితే చాలా వరకు లోటు తీరిపోయి మనము +8-9%కి చేరుకున్నాము. నిన్నటి వర్షాలతో ఈరోజు మరింత ముందుకి ప్రస్తుత డేటా పరిశీలించలేదు ఇంకా. దీని తర్వాత మళ్ళీ ప్రస్తుతం మనం పాజిటివ్లోనే ఉంటాం. ఇంకా ప్రస్తుతం ఒక 48 గంటల పాటు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేయండి. మనకి ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్టయితే కామారెడ్డి ప్రాంతంలో ఇంకా ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్స్, కంటిన్యూస్ క్లౌడ్ మాస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మార్నింగ్ 8:30 నుంచి ఈ ప్రాంతంలో క్లౌడ్ మాస్ ఇది కరెంట్ రాడార్ పిక్చర్. ఈ రాడార్ పిక్చర్ని మనం కంటిన్యూస్గా గమనించడం జరుగుతుంది. దీంట్లో చూస్తుండడం వల్ల మనకి మార్నింగ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మరొక 17 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లాలో ఆల్రెడీ రికార్డ్ అయింది. అలాగే నైబరింగ్ నిజామాబాద్ జిల్లాలో కూడా 13-14 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సో ఆల్రెడీ ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా చాలా ప్రమాదకరంగా ఉన్నందున కొద్దిపాటి వర్షానికి కూడా ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 4 జిల్లాలకి ఈరోజు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, జగిత్యాల ఈ 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టాము. ఈ జిల్లాల్లో 2-3 చోట్ల 20 సెంటీమీటర్లు దాటే అవకాశం కూడా ఉంది. దాటకపోయినా కూడా ప్రమాద పరిస్థితి ఈ జిల్లాల్లో ఉంటుంది. సో ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే సెంట్రల్ తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్, అంటే 12-19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షం పడే అవకాశం ఉందని మనం ఈరోజు వార్నింగ్ పెట్టడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ ప్రజలు వానలు, వరదలంటే వెండులో వణుకుపుట్టిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కూడా వరద దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు, రూరల్ ఏరియాకి సంబంధించిన ప్రజలకి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రయాణాలు చేస్తుంటారు, కొంత నదీ ప్రవాహం కావచ్చు, వాగులు వంకలు పొరినేది కాబట్టి ప్రజలకు ఏం చెప్తారు? మనకి ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో గత 2-3 రోజులు బట్టి విస్తృతంగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో చాలా వాటర్ అక్యుములేషన్ అనేది ఉంది. ఇంకా ఆ ప్రాంతంలో ప్రమాదం వర్షం తగ్గిపోయిన తర్వాత 48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో చాలా ప్రమాదం ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ప్రయాణాలు చేసేవారు రోడ్ల మీద నీరు లేదని, లేకపోతే వర్షం తగ్గిపోయిందని వెంచర్ చేయడం చాలా ప్రమాదకరం. ఏ క్షణంలోనైనా ఈ వాటర్ లెవెల్ సడన్గా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వర్షం తగ్గిన 2 రోజుల తర్వాత కూడా ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రయాణాలను చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిదని ప్రస్తుతం సలహా ఇస్తుంది. ప్రస్తుతానికైతే తీవ్ర అల్పపీడనం బలహీన పడింది కాబట్టి మరొక 48 గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ సంబంధించిన జిల్లాలు కూడా కొంత అలర్ట్లు ఉండాలి. ఎందుకంటే 4 జిల్లాలకు సంబంధించిన రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మరికొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లు ఉన్నాయి. కాబట్టి 48 గంటల పాటు కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగృతంగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. ప్రదీప్తో కలిసి కిరణ్ టీవీ, హైదరాబాద్.